ప్రతి ట్రెడిషన్లో కూడా ఉంది. నో మ్యాటర్ ఏ రిలీజియన్ అయినా కూడా ఎందుకు ఆ వాటర్ ఉన్నంత అంత పవర్ అంటే 70% అనేది వాటరే ఉంటుంది. మన చేతిలో పట్టుకొని ఫస్ట్ మన సంకల్పం చేయాలి. నాకు ఈ నెలలో 5 లక్షలు ఈజీగా జాయ్ఫుల్గా పీస్ఫుల్గా వచ్చినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు వరల్డ్స్ నెంబర్ 1 మేనిఫెస్టేషన్ కోచ్ మ్యాజికల్ మంచులాగా. మాట్లాడిద్దాం. మేడం నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా, థ్యాంక్ యూ. సో మేడం, ఇప్పటివరకు మీరు చాలా టెక్నిక్స్ చెప్పారు. ఉన్న ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ వెతుక్కోవడానికి, సొల్యూషన్ రావడానికి, సక్సెస్ అవ్వడానికి అని చెప్పి చాలా టెక్నిక్స్ చెప్పారు. అందులో మెయిన్గా ఈ బ్రహ్మ ముహూర్తంలో ఏదైనా చేస్తే రిజల్ట్ అనేది మామూలుగా రాదు అని కూడా చాలా వీడియోస్లో మనం చూసాం. మీరు చేసి చూపించారు కూడా లైవ్లో. సో ఈరోజు ఈ వీడియోలో బ్రహ్మ ముహూర్తంలో వాటర్ అఫర్మేషన్ చేస్తే ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలని ఉంది మేడం. ఓకే, కూల్. సో ఇది చాలా మందికి ఇంట్రెస్టెడ్ విష్ణు. బ్రహ్మముహూర్తంలో ఇది చేస్తే బాగుంటుంది, మెడిటేషన్ చేస్తే బాగుంటుంది, అఫర్మేషన్ చేస్తే బాగుంటుందని. ఏది చేసినా కూడా మంచిదే. సో ఏది చేసినా కూడా మంచిది ఆ టైంలో. ఎందుకంటే యూనివర్స్ అనేది చాలా క్వైట్గా ఉంటుంది మనకి. సో ఎనర్జీస్ ఆర్ వెరీ హయ్యర్. సో ఆ టైంలో మనం ఏం చేసినా కూడా వర్క్ అవుతుంది. అండ్ మనము అందులో ఒక టెక్నిక్ అనేది ఇవాళ మనము ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎందుకంటే ఎక్కువ మనం మాట్లాడలేము వీడియోలో, చిన్నవి మనకున్న టైం గ్యాప్ బట్టి. సో విల్ డిస్కస్ అబౌట్ ద వాటర్ టెక్నిక్. సో వాటర్ అనేది మనకి తెలుసు చాలా పవర్ఫుల్. మనము గుడికి వెళ్ళినా కూడా ఫస్ట్ మనకి దేవుడికి దండం పెట్టుకోగానే ఇచ్చేది ఏంటి? తీర్థం ఇస్తారు, అవునా కదా? ఈవెన్ దర్గాలో కావచ్చు, లేదంటే చర్చికి వెళ్ళినా కూడా ఒక సేక్రెడ్ వాటర్ అనేది ఇస్తారనమాట. సో ఇది ప్రతి ట్రెడిషన్లో కూడా ఉంది. నో మ్యాటర్ ఏ రిలీజియన్ అయినా కూడా ఎందుకు ఆ వాటర్ ఉన్నంత అంత పవర్ అంటే, మనము మన భూమి తీసుకున్నాము అంటే ప్లానెట్ ఎర్త్ తీసుకుంటున్నాము అంటే 70% అనేది వాటరే ఉంటుంది. ఓన్లీ 30% మాత్రమే మనకి ఇది ల్యాండ్ అనేది ఉంటుంది అనమాట. సేమ్ వే మన బాడీ కూడా కన్సిస్ట్ ఆఫ్ 70% వాటర్. సో ఈ వాటర్ 70% ఉన్నప్పుడు మనము సో వాటర్తో ఏం చేసినా కూడా మన బాడీలో ఈ వాటర్లో అది మిక్స్ అయ్యి తొందరగా రిజల్ట్స్ అనేది ఇస్తుంది అనమాట. సో సైంటిఫిక్గా ఇది ఎలా ప్రూవెన్ అనేసి మన వాళ్ళకైతే అన్ని సైంటిఫిక్గా కావాలి, ప్రూఫ్ కావాలి. అండ్ ఏదైనా మన ఋషులు చెప్తే, మన గురువులు చెప్తే వినరు. కానీ ఒక యుఎస్లో ఒక డాక్టర్ రీసెర్చ్ చేసి ఒక పేపర్ రిలీజ్ చేశారు అంటే దే జస్ట్ బిలీవ్ ఇట్. సో అలానే మనకి జపాన్లో ఒక డాక్టర్ ఉన్నారు, డాక్టర్ మసారో ఎమోటో అనేసి. ఆయన 1990s వాటర్ మీద చాలా కాలం రీసెర్చ్ చేశారు. ఇప్పుడు లేదు ఆయన, బట్ ఇది 30 years బ్యాక్ చేసిన రీసెర్చ్. అంటే నేను చెప్పేది ఇదేదో మామూలు విషయం కాదనమాట. సో ఆయన అప్పుడు రీసెర్చ్ చేసి ఏం చెప్పారు అంటే, ఈ ఈ వాటర్కి నా దగ్గర ఇప్పుడు ఒక వాటర్ ఉంది. లెట్స్ తను ఏం చేస్తాడు అంటే వాటర్కి డిఫరెంట్ అఫర్మేషన్స్ ఇచ్చి, కొన్ని పాజిటివ్ అఫర్మేషన్ ఇచ్చి, కొన్ని అంటే నెగటివ్గా ఐ హేట్ యూ అని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్కి, ఇంకొక గ్లాస్ ఆఫ్ వాటర్కి ఐ లవ్ యూ అనేసి, ఇంకొక దాన్ని జస్ట్ ఇగ్నోర్ చేయడం, ఇంకొక దానికి జస్ట్ గ్రాటిట్యూడ్ అని, ఇలాగ డిఫరెంట్ ఇచ్చి దాన్ని వాళ్ళు ఏం చేస్తారు అంటే ఫ్రోజన్ చేసి తర్వాత దానిలో ఉండే మాలిక్యులర్ స్ట్రక్చర్ని వాళ్ళు రీసెర్చ్ చేశారనమాట, ఎలా ఉంది ఏంటి అనేసి. సో ఎప్పుడైతే పాజిటివ్ అఫర్మేషన్ ఇచ్చిన వాటర్ దాని మాలిక్యూల్ స్ట్రక్చర్ చూసారో అదొక బ్యూటిఫుల్ స్ట్రక్చర్ లాగా ఫామ్ అయింది. యా, సో నేను వీలైతే ఆ పిక్చర్ కూడా మనకి పంపిస్తాను, మన టీమ్. సో వీళ్ళు వేసుకోవచ్చు అనమాట. సో అంటే ఐ లవ్ యూ ఇలా మంచి మాటలు చెప్పాము అంటే ఒక డైమండ్ షేప్ లాగా మంచి షేప్ వచ్చిందనమాట. ఐ హేట్ యూ అనే దానికి ఒక చాలా బ్యాడ్ షేప్ వచ్చేసింది అనమాట. సో అప్పుడు అర్థమైంది ఏమి అంటే వాటర్ హ్యాస్ ఎ మెమరీ. అంటే దీనికి గుర్తు పెట్టుకునే శక్తి ఉంది. అండ్ మన థాట్స్కి అంటే మన మాటలకి, మన ఆలోచనలకి వాటర్ అనేది రెస్పాండ్ అవుతుంది విష్ణు. మా అకాడమీలో మేము ఎక్కువ టెక్నిక్లో పవర్ఫుల్ టెక్నిక్ ఎక్కువ యూస్ చేసేది ఏమంటే వాటర్ టెక్నిక్. నేను వాటర్ టెక్నిక్ యూస్ చేసిన స్టూడెంట్స్కి బ్లడ్ క్యాన్సర్ పోయింది, మైగ్రేన్ పోయింది,
పారాలిసిస్ పోయింది, వాట్ నాట్ ఈవెన్ ఏమంటారు స్టిచెస్ పడిన లాంటివి కూడా స్టిచెస్ కూడా తొందరగా తగ్గిపోయాయి. వాట్ నాట్ దిస్ ఇస్ ఎ మిరాక్యులస్ టెక్నిక్ అని చెప్పొచ్చు. డబ్బులు లేని వాళ్ళకి డబ్బులు కూడా వచ్చాయి, ఆరోగ్యం వచ్చింది, రిలేషన్షిప్స్ కావాలనుకున్న వాళ్ళకి రిలేషన్షిప్ వచ్చింది. అంత పవర్ఫుల్ వాటర్. నేను ఏదైనా బిలీవ్ చేస్తాను అంటే ఐ జస్ట్ బిలీవ్ ఇన్ వాటర్. నాకు వాటర్ టెక్నిక్ అంటే అంత ఇష్టం అండ్ అంతే క్విక్గా జరుగుతుంది. ఎందుకంటే ఇది డైజెస్ట్ అవ్వడానికి ఏం లేదు. సో మనం ఎప్పుడైతే అలా తీసేసుకుంటామో డైరెక్ట్గా బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళిపోయి మనకి ఇమ్మీడియట్గా రిజల్ట్ అనేది మనకి రిజల్ట్ అనేది వస్తుంది. సో ఎవరైతే ఓకే మనకి అంటే హెల్త్ కావచ్చు, రిలేషన్షిప్ కావాలనుకుంటారు, దీనికి పాజిటివ్ అఫర్మేషన్ ఎయిదర్ 11 టైమ్స్ ఆర్ 21 టైమ్స్ కానీ, ఇలాగ 11 డేస్ కానీ 21 డేస్ కానీ వాళ్ళు మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో వాళ్ళు ఏ టైంకి మార్నింగ్ లేస్తారు అప్పుడు కొంచెం అలైన్మెంట్ చేసుకొని అంటే రిలాక్సేషన్ చేసుకొని వాళ్ళ సోల్తో ఫస్ట్ కనెక్ట్ అవ్వాలి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళ సోల్తో వాళ్ళు కనెక్ట్ అవ్వాలి. సో దానికి మెడిటేషన్ ఇలాగ చేసుకొని రిలాక్స్ అయ్యి తర్వాత ఇలా చేతిలో పట్టుకోవాలి. ఇలా చేతిలో పట్టుకొని ఫస్ట్ మన సంకల్పం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ నెలలో ఒక 5 లక్షల రూపాయలు కావాలి అనుకుందాం. ఓకే, సో నేనేం చేస్తాను అంటే ఇలా చేతులు నా 2 చేతులు కూడా ఇలా పెట్టేసుకొని ఇలా కళ్ళు మూసుకొని నాకు ఈ నెలలో 5 లక్షలు ఈజీగా జాయ్ఫుల్గా పీస్ఫుల్గా వచ్చినందుకు నా ఆత్మకు, నా గురువులకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ మై డివైన్ ఇంటెలిజెంట్ సోల్ ఫర్ బ్లెస్సింగ్ మీ 5 lakh rupees in this month with ease, peace and joy. Thank you universe. It's done. It's done. It's done. ఇలాగా ఇంగ్లీష్లో అయినా తెలుగులో అయినా చెప్పేసి మళ్ళీ ఈ గ్లాస్ని మన హార్ట్ పెట్టాలి. ఓకే, ఇలా హార్ట్ పెట్టి యూ జస్ట్ నీడ్ టు ఫీల్ దట్ వాటర్ అండ్ మన సోల్లో నుంచి ఈ వాటర్ అంతా కూడా చాలా ఎనర్జైజ్ అయిపోయి అండ్ మన సోల్ బాగా బ్లెస్ చేస్తుంది. అండ్ నవ్ వీ షుడ్ ఫీల్ ఇట్. అది నిజంగా జరిగినప్పుడు ఎలా ఫీల్ అవుతామో అలా ఫీల్ అవ్వాలి. సో నౌ దిస్ వాటర్, మిరాక్యులస్ వాటర్ ఈజ్ రెడీ టు డ్రింక్ నౌ. సో నేను ఇప్పుడు ఇలా దీనికి థ్యాంక్ యూ చెప్పేసి నిదానంగా సిప్ చేస్తూ ఇంకా మనము పెట్టేయచ్చు అన్నమాట. పాజిటివ్ ఎనర్జీ ఉంది. yes so I just drink for few minutes. So I will show you how to drink also. గబగబా తాగకూడదు, నిదానంగా తాగాలి. ఎవ్రీ సిప్, ఈ ప్రతి నీటి బొట్టు కూడా మనలో ఉన్న న్యూరాన్స్ని రీవైర్ చేసి అందులో మనకి ఓపెన్ అండ్ రిసెప్టివ్ ఉండాలి. డబ్బులు రావడానికి ఎటువంటి ఆటంకాలు ఉన్నా వెళ్ళిపోయి మనకు నిజంగా ఈజీగా ఫ్లో అయ్యేలాగా అనమాట. ఓకే, చిన్నగా సిప్ చేస్తూ ఉంటాం. ఎస్, ఇలాగా మనం నిదానంగా ఈ వాటర్ అనేది ఇలాగ ఫినిష్ చేసేసి ఈ విధంగా 21 days ట్రై చేశారు అంటే డెఫినెట్గా రావాల్సిందే. ఇంకా అందులో క్వశ్చన్ అంటూ లేనే లేదు. నేను ఎందుకంటే ఎన్నో వేల మీద ప్రయోగం చేశాను, ఇది అందరికీ వర్క్ అయింది. బీట్ ఫ్రమ్ ఎనీ కేస్ అయినా కూడా కానీ ఇది వర్క్ అవుతుంది, వర్క్ అయ్యి తీరాలి. సూపర్ 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 అసలు. సో అలా చాలా ప్రాబ్లమ్స్, చాలా టెక్నిక్స్, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో అంతకంటే ఎక్కువ టెక్నిక్స్ ఉన్నాయి. సో బికాజ్ అంటే ఒక్కొక్క ప్రాబ్లమ్కి ఎన్నో సొల్యూషన్స్ ఉంటాయి అన్నట్టు ఒక వాటర్ ఎఫర్మేషనే కాదు, బ్రహ్మముహూర్తంలో ఎన్నో ఉన్నాయి. సో అవన్నీ తెలుసుకోవాలి అంటే మనకిచ్చిన ఈ కొంచెం టైంలో సరిపోదు. మరి ఎలా ఇంకా డీప్గా దీని గురించి తెలుసుకోవాలంటే వ్యూవర్స్కి ఏం చెప్తారు? ఎస్, యాక్చువల్గా మన లైఫ్ని బెటర్ చేసుకోవాలంటే ఒక టెక్నిక్ ఏం సరిపోదు, చాలా తెలుసుకోవాలి, సబ్జెక్ట్ తెలుసుకోవాలి, మనతో కనెక్ట్ అవ్వాలి. అంటే ఇది మనకి 2 ఆప్షన్ ఉంది. అంటే ఏమంటే ఆప్షన్ ఒకటి గురువు దగ్గర ఉండాలి, జ్ఞానం నేర్చుకోవాలి, ఇంతే. గురువు జ్ఞానం 2 మార్గాలు, వేరే ఇంకేమీ లేదు. ఆ జ్ఞానం ఎలాగొస్తుంది? గురువు దగ్గరికి వెళ్తేనే వస్తుంది. సో మనం వెళ్ళి కూర్చొని నేర్చుకుంటేనే తప్ప ఊరికే వీడియోల వల్ల నాలెడ్జ్ వస్తుంది, అంటే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇన్ఫర్మేషన్ వేరు, ట్రాన్స్ఫర్మేషన్ వేరు. ఎగ్జాక్ట్లీ. సో ఇన్ఫర్మేషన్ కోసం మనం ఇలాంటివి చూడొచ్చు, కానీ ట్రాన్స్ఫర్మేషన్ అస్సలైన ఒక మార్పు చెందాలి ఒక మనిషి జీవితంలో అంటే డెఫినెట్గా గురువుని ఆశ్రయించడము,
వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడం అనేది ఒక సరైన ఒటువంటి ఒక మంచి పద్ధతి విష్ణు. ఓకే. సో అలాగే ఎవరైనా నేర్చుకోవాలంటే ఆన్లైన్లో మనకి సమృద్ధి అనే వర్క్షాప్ ఉంది. సో దే కెన్ అటెండ్ ఆన్ దిస్ సండే, ఈ సండే రోజు. ఓ యా సో ఓకే ఓకే. సో అసలు మిస్ అవ్వకూడదు ఈ Yes. సండే జరుగుతున్న వర్క్ షాప్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ విష్ణు. సో చూసారు కదా, మీరు కూడా ఈ సమృద్ధి వర్క్ షాప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ బాక్స్లో గూగుల్ ఫామ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫామ్లో మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేస్తే మేడం వాళ్ళ టీం మీకు కాల్ చేసి వర్క్ షాప్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అందజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్.